దేవుని యొక్క దూత గాబ్రియల్ అపియర్ అయ్యి, జోసెఫ్ నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, నువ్వు ఆమె గురించి ఏమనుకుంటున్నావు? మనిషికి బయటికి చెప్తే తెలుస్తుంది ఏదైనా, బయటికి చెప్పకపోతే ఏ మనిషి కూడా నీ లోపల ఏం జరుగుతుందో చెప్పలేడు. ఈ విధంగా యోసేపు ఆలోచించుకొని చుండగా దేవుని యొక్క దూత ప్రత్యక్షమై, నువ్వు ఆలోచన ఏం చేస్తున్నావో అది కరెక్ట్ కాదు, నువ్వు ఏదైతే వదిలిపెడదామని అనుకుంటున్నావో ఆ డెసిషన్ కరెక్ట్ కాదు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము పొందింది అని దేవుని యొక్క దూత యోసేపు యొక్క ఆలోచన మొత్తాన్ని కూడా క్లారిఫై చేశాడు. అంటే నీ యొక్క థాట్స్ అనేవి చాలా పవర్ఫుల్ నబిలారు. నీ చేతిలోనికి విక్టరీ ఎట్లయినా వస్తుంది, కానీ రాకముందే నీ మైండ్ లో జరుగుతుంది చూడు, అది శక్తివంతమైనది. నువ్వు అక్కడ గనక నువ్వు స్టేబుల్ గా స్టాండర్డ్ గా నువ్వు పెడితే ఖచ్చితంగా నువ్వు ఏది మాట్లాడితే అది జరుగు, నువ్వు ఏది అనుకుంటే దేవుని పని దాన్ని అనుగ్రహిస్తాడు. స్పిరిట్ పవర్ తోటి నేను ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క శక్తిని నేను విడుదల చేస్తున్నా. ఇంత స్ట్రెంగ్త్ పవర్ నీ లోపల నుంచి విడుదలయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. మైటీ కింగ్స్ అనేది నీ లోపల నుంచి పుట్టుకొచ్చేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. నేషన్స్ బ్లెస్సింగ్స్ అన్ని నీ ద్వారా మేనిఫెస్ట్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. గొప్ప గొప్ప అద్భుతాలు నీ యొక్క జీవితంలో జరిగేటట్లు నేను ఓపెన్ చేస్తున్నా. ప్రతి డోర్ క్రీస్తు నామంలో తెరుస్తున్నా. నువ్వు ఎటువంటి సిచ్యుయేషన్ అయినా దేవుని యొక్క నామంలో ఈజీగా నువ్వు దాన్ని ఓవర్కమ్ అయ్యే ఫెయిత్ అండ్ ఎబిలిటీని యేసు నామంలో నేను విడుదల చేస్తున్నా. దేవుని యొక్క ఆత్మ నీ జీవితంలో నిన్ను ఉన్నతంగా నిన్ను దీవించడానికి దేవుడు నిన్ను ఇంకా ఫోర్స్ గా నిన్ను ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. దేవుడు ఇచ్చే ప్రతిదీ కూడా నీ యొక్క జీవితం లెవెల్ అనేది కంప్లీట్ గా మారిపోయేటట్లు అంత గొప్ప అద్భుతాలు దేవుడు నీ కోసం నీ యొక్క జీవితంలో దేవుడు విడుదల చేస్తున్నాడు. తండ్రి నా బిడ్డలందరి మీద మీ యొక్క గ్లోరీని రిలీజ్ చేస్తున్నా. దేవుని యొక్క మహిమ నీ మీద నేను విడుదల చేస్తున్నా. దేవుడే స్వయంగా నీ జీవితంలో నీకు న్యూ డోర్స్ ని తెరుస్తున్నాడు. దేవుడే స్వయంగా నీ యొక్క లైఫ్ ని తన యొక్క డైరెక్షన్ లోకి ఆయన తిప్పుతున్నాడు. యెహోవా ఆత్మ ద్వారా నా బిడ్డలందరి మీద అటువంటి గ్రేట్ విక్టరీ రిలీజ్ అవుతుంది. నీ లైఫ్ ఎండ్ అయింది విక్టరీ, స్టార్ట్ అయింది విక్టరీ. దేవుడు చెప్పిన మాట ఏది కూడా పొల్లు కూడా తప్పిపోదు. ఆయన ఏది చెప్పినా అది నీకు ఇవ్వడానికే, అది జరిగిపోయినట్లే నువ్వు దాన్ని తీసుకో.